సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల చుట్టూ తెగ ఎగబడిపోతున్నారు. ప్రభుత్వం 10 రోజుల సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లి తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఆర్టీసీ బస్టాండ్ లో విద్యార్థులు బారులు తీరారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు వెళ్లడానికి బారులు తీరారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విద్యార్థులు ప్రజలు తమ ఊళ్లకు క్షేమంగా వెళ్లేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో బందోబస్తు చేపడుతున్నామని రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. అనంతపురం స్టేట్ వైడ్గా పిల్లలకు పండుగ సెలవులు అనేందువల్ల సెలవులు ఇచ్చినందున మళ్ళీ ప్రయాణికులందరూ కూడా వారి స్వగ్రామాలకు వెళ్తున్నందువల్ల మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొంచెం పోలీస్ ఫోర్స్ని ఎక్కువగా పెట్టేసి అందరూ కూడా సౌకర్యంగా వెహికల్లో ఎక్కేటట్లుగా సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేరేటట్లుగా ప్లాన్ చేసినాము. దీన్ని ఆర్టీసీ యాజమాన్యంతో అంటే ఆర్టీసీ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసేసుకొని అన్ని బస్సులు సక్రమంగా పోయేటట్లు, ఇక్కడ ఏం ప్రమాదాలు కానీ దొంగతనాలు కానీ జరగకుండా చూసుకునేటట్లు కానీ ప్లాన్ చేస్తాం. సరే, సంక్రాంతి సెలవులే ఇది. సంక్రాంతికి అందరూ కూడా వారి స్వగ్రామాలకు వెళ్తున్నారు. పిల్లలకి సెలవులు ఇచ్చినందుకు కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు చాలా బస్సులు వారు ముందు జాగ్రత్తగానే ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఒక క్రమ పద్ధతిలోనూ పెట్టి ప్రయాణికులను అందులో సక్రమంగా ఎక్కించి పంపించడం జరుగుతుంది. దొంగలు ఉన్నారు. మేము సిసిఎస్, సివిల్ పోలీసు, మళ్ళీ కూడా ప్రత్యేక పోలీస్ తోటిగా కూడా మొత్తం కూడా ఒక 12 మంది ఇక్కడే ఉండి అటువంటివి జరగకుండా చూడాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ చేస్తున్నాము. ఏమైనా పోయినా కూడా మేము సీసీ కెమెరాలలో చేసి మళ్ళీ వాళ్ళకి రికవరీ చేసి ఇచ్చేస్తాం.